విజయవాడ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ పై చక్కర్లు కొడితే పర్సు ఖాళీ చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు, వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు. ఆటో డ్రైవర్లకు డ్రెస్ లేకున్నా, బండి ఫిట్నెస్ లేకున్నా, పేపర్లు లేకున్నా జరిమానాలతో కూడా ఝుళిపిస్తున్నారు. భద్రం బ్రదర్ అంటూ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్ పాయింట్లు పెడుతున్నారు. మరి కొత్త ట్రాఫిక్ రూల్స్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే తమ సేఫ్టీ కోసమే అని ఫీల్ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల నుంచి హెల్మెట్ లేకపోయినా, వెనకాల కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోయినా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ శాఖ అయితే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. చూడొచ్చు విజువల్స్లో హెల్మెట్ ధరించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. అదేవిధంగా వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా కంపల్సరీగా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకపోతే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని విజువల్స్లో హెల్మెట్ లేకపోయినా కఠిన చర్యలు తీసుకున్నా, కొంతమంది హెల్మెట్ లేకుండా ఇద్దరు ముగ్గురు కూడా ప్రయాణిస్తున్నారు. వీటన్నిటిని దృష్టి పెట్టలేదు. ఏం జరుగుతుంది హెల్మెట్ సంబంధించి అనేది ఈ 10 TV గ్రౌండ్ రిపోర్ట్లో మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఏం జరుగుతుంది హెల్మెట్ సంబంధించి అనేది ఈ 10 TV గ్రౌండ్ రిపోర్ట్లో మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇంతకీ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటి? రూల్స్ పాటించకపోతే ఏ రేంజ్లో ఫైన్లు వేస్తున్నారు? ఏ రూల్ బ్రేక్ చేస్తే ఎంత వసూలు చేస్తున్నారు? హైకోర్టులో హెల్మెట్ల మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ నెల నుంచి ద్విచక్ర వాహనం తోలే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. దీనికి సంబంధించి విజయవాడలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహన సోదరులు కూడా మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందని అడుగుతున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గతంలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మీ ఒక్కరికి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నా మీకు ఎలా అనిపిస్తుంది? సార్, వెనకాల కూర్చునే వాళ్ళు కూడా పెట్టుకుంటే రేపు పొద్దున ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు వెనకున్న వ్యక్తి యొక్క తలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. రెండోది ఏంటంటే, మనకి రేపు పొద్దున్న ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునేటప్పుడు వెనకున్న వ్యక్తికి హెల్మెట్ ఉందనుకోండి, మనకి ఈజీగా ప్రాసెస్ అనేది అవుతుంది. కాబట్టి ఇద్దరు పెట్టుకుంటే మంచిది హెల్మెట్ అనేది. సార్, ఇప్పుడు ప్రధానంగా హెల్మెట్ వెనక వ్యక్తి పుట్టకపోతే, అది ముందు వ్యక్తి పెట్టుకోకపోయినా సరే 1000 రూపాయల ఫైన్ అంటున్నారు. అది ఎలా చూడ, ఆ ఫైన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది ఎలా చూడవచ్చు? అంటే ఒక విధంగా చెప్పాలంటే అమౌంట్ అనేది 1000 రూపాయలు అనేది కొద్దిగా ఎక్కువే సార్. ఎందుకంటే డైలీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి రోజు కూలి అనేది 1000 రూపాయలు మించి రాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. అలాంటి వారి దృష్టిలో పెట్టుకుంటే కనుక 1000 రూపాయలు అనేది ఫైన్ ఎక్కువే. కాకపోతే ఈ హెల్మెట్ అనేది పెట్టుకోవడం అమల్లోకి అందరూ పూర్తిగా 100%కి 100% రావాలంటే కనుక ఫైన్ అనేవి ఎక్కువ ఉంటే భయపడి పెట్టుకుంటారని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది అంతే. రైట్, ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా ప్రధానం ఒకటే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలి. హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేసుకోకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సమయంలో కంపల్సరీగా ఇంజూరీస్ అవుతాయి. దానివల్ల కుటుంబం కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ద్విచక్ర వాహనాలు తోలే వాళ్ళంతా రెక్కడ దగ్గర డొక్కడిన వాళ్ళు, మధ్యతర కుటుంబస్తులు, ఉద్యోగ నిమిత్తం, అదే ఇతర పని నిమిత్తం వాహనాలు ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నారు. సో హెల్మెట్కి వేసే ఫైన్ కొంచెం తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ద్విచక్ర వాహన సోదరులు చెప్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ పై విజయవాడ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫైన్లు ఎక్కువ వసూలు చేస్తున్నారని గగ్గోలు పెడుతుంటే, మరికొందరు మాత్రం తమ భద్రత కోసమే కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. కూడా పోలీసులు ఫోకస్ పెట్టారని చెప్పాలి. యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మొదటిసారిగా 150 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రెండోసారి కూడా తప్పు జరిగితే 300 ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో వాళ్ళ బుక్ హైకోర్టులో హెల్మెట్ల మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ నెల నుంచి ద్విచక్ర వాహనం తోలే వ్యక్తితో పాటు నూతన వాహన చట్టంతో పాటు ఆటోల వైపు కూడా పోలీసులు ఫోకస్ పెట్టారని చెప్పాలి. యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మొదటిసారిగా 150 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రెండోసారి కూడా తప్పు జరిగితే 300 ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో వాళ్ళ బుక్ పర్మిట్ సంబంధించి కూడా వివిధ రకాలుగా ఫైన్లు విధిస్తామని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిదా లేదా అనే విషయం తెలిసినందుకు ఆటో డ్రైవర్లు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ కొత్తగా ఈ వాహనం సంబంధించి యూనిఫామ్ లేని పక్షంలో మొదటిసారిగా 150 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి చెప్తున్నారు. దాన్ని ధిక్కరిస్తే తర్వాతగా 300 రూపాయలు ఫైన్ వేస్తాం. దాన్ని ఎలా చూడొచ్చు? మాకు తెలిసి అయితే పోలీస్ శాఖ వాళ్ళు పెట్టింది అయితే మంచిదని, అది తప్పేం లేదు. ఇప్పుడు యూనిఫామ్ దేనికి వేసుకోమంటారు? కస్టమర్కి మాకు డిఫరెన్స్ ఉండడానికి అది యూనిఫామ్ వేసుకోండి. మీరు ఆటో డ్రైవరు
కస్టమర్ అని తెలియటానికి యూనిఫామ్ వేసుకోమంటారు. వాహనాలకు సంబంధించి బ్రేక్ సంబంధించి కూడా కొన్ని నిబంధనలు తీసుకురావడం జరిగింది. బ్రేక్ చేపించకపోయినా అదేవిధంగా రెన్యువల్ చేపించుకుని మొదటిసారిగా ఫైన్గా వార్నింగ్ ఇస్తూ 2,000 రూపాయలు తర్వాత 5,000 రూపాయలు చేస్తా ఉంది. దీనికి ఎలా చూడొచ్చు సార్? అది అనేది ఫిట్నెస్ సర్టిఫికెట్, మీరు చెప్పింది ఫిట్నెస్ సర్టిఫికెట్ రెవెన్యూలో అయిపోద్ది, కంపల్సరీగా చేయించుకోవాలి. అది రూలు. అది ఏ పొరపాటున ఏ యాక్సిడెంట్ జరిగినా అవతల కస్టమర్కి రిస్క్, తోలే వాళ్ళకి డ్రైవర్కి మాకు రిస్క్, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరికైనా రిస్క్. అది చేయించుకుంటూ ఉండేది 100% వాస్తవం. వాళ్ళు పెట్టింది కరెక్టే. సార్ చెప్పండి సార్, ఈ మొదటిసారి దొరికినప్పుడు 150 రూపాయలు ఫైన్ వేస్తా అంటున్నారు కదా, ఈ ఫైన్ ఏమైనా మీకు ఏమైనా ఎక్కువగా అనిపిస్తుందా? దాన్ని ఏమైనా తగ్గించడం ఏమైనా మాట్లాడుతుంది? ఫిట్నెస్ అది తగ్గిస్తే కొంచెం ఫస్ట్ సారి తగ్గిస్తే రెండోసారి వాళ్ళకి భయం కలుగుద్ది. 5,000 అవుతుందన్న మళ్ళీ కట్టలేమని కుదురుతుంది. ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 2,000 అంటే ఆటో పరిస్థితి మీకు తెలుసు, కానీ ఆర్థిక పరిస్థితి మళ్ళీ బాధపడి నలిపోయింది కదా. ఆటో పరిస్థితి కూడా ఏమి లేదండి మామూలుగా. ఇది ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు తీసుకున్న చర్యలు చాలా శుభపరిణామం అని చెప్పేసి ఆటో డ్రైవర్లే చెప్తున్నారు. కానీ మొదటిసారి పట్టుకున్నప్పుడు 150 రూపాయలు, రెండోసారి పెట్టినప్పుడు యూనిఫామ్ లేకపోతే 300 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాంట్లో కొంచెం ఏమైనా ఎగ్జంప్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇటు మాకు ఇబ్బంది, అదేవిధంగా లోపల ఉన్న కస్టమర్కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. కాబట్టి దాన్ని పాటించడం అనేది పోలీసులు చేసిన చాలా కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి విధంగా చూసుకుంటే ఈ ఫైన్ అనేది కొంత ఉపశమనం ఏదైనా కల్పిస్తే మాకు ఎక్కడ దగ్గర డొక్కల కుటుంబాలు మాని రోడ్డు మీద వస్తాం, కొంచెం ఫైన్ ఏమైనా తగ్గిస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి కొన్ని ఆటో డ్రైవర్లే చెప్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. ట్రాఫిక్ రూల్స్ ప్రజల సంరక్షణ కోసమే అంటున్నారు విజయవాడ పోలీసులు. వేలకు వేలు ఫైన్లు కట్టే బదులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే సరిపోతుంది కదా అంటున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమల్లోకి తెచ్చిన కొత్త రూల్స్ ని ఎవరు బ్రేక్ చేసినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించాలని చెప్పేసి 2 వీలర్ అన్నారు. కానీ ఈ రోజు నుంచి వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ ఏడీసీ ప్రసన్న గారు మనతో ఉంటారు. అన్నది సార్ చెప్పండి సార్, ఏంటి వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి ఫైన్ అంటున్నారు, ఏంటి అసలు? అది నిజమేనండి. ముందు ఉన్న వ్యక్తి వెనకాల పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే 1,000-2,000 రూపాయలు జరిమానా వేయమని చట్ట ప్రకారం ఉందండి అన్నారు. ఎక్కువ ఫైన్ వేస్తున్నారో తక్కువ ఫైన్ వేస్తున్నారో కాదండి, 1,000 రూపాయలు పెట్టే బదులు 800 రూపాయలకి ISI మార్కున్న హెల్మెట్ వస్తుందండి. ఒకసారి కొనుక్కుంటే ఎవరికి భయపడక్కర్లేదు, చక్కగా రైట్ రాయల్కి వెళ్ళొచ్చు. మీ ప్రాణం కూడా సురక్షితం అండి, మీ హెడ్ కూడా సురక్షితం అండి. ప్రధానంగా హెల్మెట్ రైడ్ చేసి అతనే ఉండాలని చెప్పేసి మొదట తీసుకురావడం జరిగింది. దాంట్లో సక్సెస్ అయ్యారు మీరు. కానీ బ్యాక్ కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా, దీనికోసం ఎలా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు పబ్లిక్కి? ముందు దీనికి కూడా మనం హెల్మెట్ పెట్టుకోవడానికి చాలా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఎన్హాన్స్డ్ ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి జనవరి నెలాఖరు నుంచి కూడా మనం బోర్డులు పెట్టి మార్చి 1 నుంచి ఇలా 1,000 రూపాయలు ఈ రకంగా జరుగుతుందని చెప్పి, పిలియన్ రైడర్ పెట్టుకోవాలని చెప్పి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 2,000 ఫైన్ అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే గ్రాడ్యువల్గా ఇప్పుడు 85% దాకా హెల్మెట్ పెట్టుకుంటున్నారండి. రిమైనింగ్ 15% కూడా పెట్టుకోవాలి. వాటికి కూడా ఒక వారం తర్వాత స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయండి. అంతా కూడా 100% వచ్చేదాకా. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉందండి. చాలామంది పిల్లలను కూడా ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా, అది ఇంకా బాధాకరం. తల్లులు కానీ ఆడవాళ్ళు ఎక్కువ వైలేట్ చేస్తున్నారండి. దయించి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, శిరస్త్రాణం ధరించండి, మీ కుటుంబానికి అండగా ఉండమని కోరుకుంటున్నాను. కొంచెం ఈ ఆటో డ్రైవర్ సంబంధించి మొదటి రోజు యూనిఫామ్ వేసుకపోతే 150 రూపాయలు ఫైన్, తర్వాత 300 ఫైన్ అంటున్నారు. అదేవిధంగా ఈ సీబుక్ లేని పక్షంలో సీబుక్ సంబంధించి కానీ మొదటిసారి ఫైన్ 2,000, 5,000 రూపాయలు ఫైన్ అన్నారు. కొంచెం ఫైన్ ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు పెట్టిన కార్యక్రమం మంచిదని అంటున్నారు, కానీ ఫైన్ విషయంలో కొంచెం కన్సెషన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఇదే చెప్పండి. సీబుక్ అన్నది ఒక వాహనం, నేను కారు కొన్నాను, దానికి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలి కదండి. అది లేకుండా అది వాహనం నేను ఎలా నడుపుతానండి? అసలు డబ్బు ఎక్కువైంది కట్టమని ఎవరు అడిగారండి? నువ్వు పాటించాల్సిన ధర్మం ఏముందో, ఒక వాహనం రోడ్డు మీదకి వస్తే అవి చేయమంటున్నాము. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోమంటున్నాము. ఇంకా అదే కదని చెప్పేది. దాని గురించి మేమేం చేయట్లేదు. నువ్వు చేయట్లేదు కాబట్టి ఫైన్ అంటున్నారు. నువ్వు చేస్తే ఫైన్ ఏముందండి? ఫైన్ కట్టించుకోవడం మాకు సరదా, మా టైం కూడా వేస్ట్ కదండి. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు చట్టాన్ని గౌరవించండి, రూల్స్ పాటించండి, మీరు సురక్షితంగా ఉండండి, ఎదుటి వాళ్ళు సురక్షితంగా ఉంచండి. అంతేగాని అప్పుడు ఫైన్లు గొడవే ఉండదండి. ఇది ఏదైతే ఉందో చట్టాన్ని గౌరవించండి, మీరు సురక్షితంగా ఉండండి అని చెప్తున్నాం. కానీ మాకు ఫైన్లు వేసే ఉద్దేశం అసలు ఎక్కడా లేదు. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం కొన్ని అమలు చేస్తున్నాము, దానికి కంపల్సరీగా అందరూ శిక్ష వహించాల్సిందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ ఏడీఎస్పీ చెప్తున్నారు. ఇది కొండ పరిస్థితి. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్లతో చుక్కలు చూపిస్తున్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ అమలు చేస్తున్నారు. జరిమానాలను చూసి ఆస్తులు అమ్ముకోవాలా అంటూ గగ్గోలు పెడుతున్నారు వాహనదారులు. హెల్మెట్ లేని వారిపై బెజవాడ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ మీద సీరియస్గా ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. కానీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేని కఠిన చర్యలు తీసుకోండి, కానీ ఫైన్ విషయంలో కొంచెం తగ్గించండి అని చెప్పేసి ద్విచక్ర సోదరులు అంటుంటే ఆటో డ్రైవర్లు కూడా ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు. దానికి మేము శిరసా వహిస్తున్నాము, కానీ ఫైన్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు మేము ఫైన్లు వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, కానీ వారి ప్రాణాలు కాపాడుకుంటలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫైన్లు వేయటం మాకు సంతోషం కాదని, కేవలము ఈ ఫైన్లు వేయటం ద్వారా హెల్మెట్ ధరిస్తారు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి యూనిఫామ్ ధరిస్తారు, వాళ్ళ సీ బుక్ ఇతర పర్మిట్లు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. దానివల్ల మేము ఫైన్ వేస్తున్నాం, కానీ ఇతర వాళ్ళ మీద మాకు ఎలాంటి ద్వేషము కోపం లేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ద్విచక్ర వాహనదారులు ఆటో డ్రైవర్లు స్పందించి ఫైన్లు వేడుకోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు చెప్పాలని చెప్పేసి మనం కోరుకున్నాం. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో తిరుమల టీవీ విజయవాడ నుంచి.